హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. సమ్మర్ వచ్చేస్తుంది కదండీ! మరి ఈ సమ్మర్‌లో చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని చేసుకొని తినండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడం కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఎలా చేయాలో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్‌లోకి అర లీటర్ వరకు పాలను తీసుకోండి. నార్మల్ పాలైనా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ ఫ్యాట్ పాలైనా తీసుకోవచ్చు. ఏ పాలతో చేసుకున్నా కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాల నుంచి కస్టర్డ్ పౌడర్‌ని మిక్స్ చేసుకోవడానికి 2, 3 టేబుల్ స్పూన్ల పాలను కూడా ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను పక్కన ఉంచి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్‌లోకి 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక బౌల్‌లోకి తీసుకున్నాం కదా పాలను, ఆ పాలను ఇందులో పోసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా పోసుకొని గడ్డలు లేకుండా కలపండి. తర్వాత మిగిలిన పాలను కూడా పోసుకొని కలపండి. ఈ పాలను పక్కన ఉంచండి. మరో పక్కన పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయండి. ఈ పాలు మరగటం స్టార్ట్ అయ్యాక ఒక 10 నిమిషాల వరకు పాలను మరిగించండి. ఇలాగే కలుపుతూ 5 నిమిషాల వరకు పాలను బాగా మరిగించండి. 5 నిమిషాలు పాలను బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు పాలలోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. పంచదారను ఇలా కలుపుతూ కరిగించండి. పంచదార మొత్తం కరిగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్‌ను తీసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఈ పాలల్లోకి పోసేయండి. ఇలా పోసాక మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉడికించండి. కస్టర్డ్ మిక్స్ పాలలో పోసాక ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. లేదంటే గడ్డలు కట్టే ఛాన్స్ ఉందండి. కాబట్టి 2, 3 నిమిషాల వరకు కలపటం ఆపకూడదు. ఇలా 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసాక కూడా గరిటెతో 2 నిమిషాల వరకు కలపండి. లేదంటే పైన మీగడ లేయర్‌లా ఫామ్ అవుతుంది. ఈ ప్యాన్‌ను స్టవ్ పై నుంచి పక్కకు దింపేయండి. ఒక బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలను బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారడానికి ఒక అరగంటైనా పడుతుందండి. అరగంట తర్వాత పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందామండి. ఒక కప్పు వరకు పచ్చ ద్రాక్ష వేసుకోండి. తరువాత నల్ల ద్రాక్ష వేసుకోవాలి. అలాగే అరటి పళ్ళను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తరువాత ఒక కప్పు వరకు దానిమ్మ గింజలను వేసుకోవాలి. అలాగే ఒక 10, 15 వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కిస్మిస్‌లను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే అరటి, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష వేసుకున్నానండి. మీరు కూడా ఇవే వేసుకోవాలనేమీ లేదండి. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే, మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొని సర్వ్ చేసుకుంటే
చల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదండి. చాలా సింపుల్‌గా వితిన్ 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్ వచ్చిందంటే చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే హెల్తీగా తినాలన్నా వెంటనే ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసేసుకొని ఈ సమ్మర్‌ను ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ గనుక నచ్చితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.